లో హిందువేతర మతస్థులందరూ చాలా చాలా సురక్షితంగా భద్రంగా ఉన్నారు. కానీ ఇదే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులకి రక్షణ ఉందా అనేటటువంటిది ఈరోజు చాలా పెద్ద ప్రశ్న. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, బంగ్లాదేశ్లో దీపు చంద్ అనేటటువంటి ఒక హిందువుని అతి కిరాతకంగా బంగ్లాదేశీయులు అతన్ని హతమార్చారు. ఎంత భయానకమైనటువంటి దృశ్యము అనంటే, అతన్ని అంతగా చంపడానికి హతమార్చడానికి కారణాలేవి అనంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాని గద్దె దించి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారతదేశానికి శరణార్థిగా రావడానికి కారణమైనటువంటి ఒకానొక రాక్షసుడు అనుకోవచ్చేమో. ఆ రాక్షసుడి పేరు ఒక వెపన్ ఏదైతే ఉందో, మిసైల్ ఏదైతే ఉందో, ఆ మిసైల్ వచ్చేసి ఒక హాదీ అనేటటువంటి ఒక యువ నాయకుడు. భారతదేశం పట్ల నిలువెల్లా విషాన్ని నింపుకున్నటువంటి ఆ యొక్క యువనేత బంగ్లాదేశ్ జంజీ ఉద్యమం పేరుతోటి షేక్ హసీనాని ఏ విధంగా బంగ్లాదేశ్ నుంచి పారిపోయేటట్టు చేసి భారతదేశపు శరణార్థిగా రావడానికి దోహదపడినటువంటి సంఘటనలు ఇప్పటికీ మన కళ్ళ ముందు అలా కనిపిస్తున్నాయి. ఇదిగో అలాంటి ఈ హాదీ అనేటటువంటి ఈ ఒక ఉద్యమకారుడు అనాలా, లేకపోతే ఉగ్రవాది అని మాట్లాడాలా, ఇతగాడిని బంగ్లాదేశ్లో హత్య చేయడం అనేటటువంటిది జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తులు, ఇతగాడు ఆటోలో వెళ్తుండగా ఒక ఇద్దరు అపరిచిత వ్యక్తులు వచ్చి బుల్లెట్కి అంటే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్ చవతల పారేసి వెళ్ళిపోయారు. అతగాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీసుకెళ్లి ఎక్కడో హాస్పిటల్లో పారేశారు. పారేసిన తర్వాత వాడు చచ్చాడు. చచ్చిన తరువాత అతగాడు చావడానికి ఒక విధమైనటువంటి మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణాన్ని, ఒక తీవ్రవాద భావజాలాన్ని, విషపు జ్వాలలని భారతదేశం మీదకి వాళ్ళు వెదజల్లటం అనేటటువంటిది జరిగింది. దీపు చంద్ అనేటటువంటి ఒక హిందువుని అతి కిరాతకంగా, ఘోరంగా చంపటం ద్వారా. ఎంత మతోన్మాదులండి వీళ్ళు! ఎందుకు అతగాడిని చంపారు అనంటే, వాళ్ళు చెప్పినటువంటి సమాధానము, ఎవరైతే ఈ హాదీ ఉన్నాడో ఆ హాదీని హత్య చేసింది ఎవరయ్యా అనంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అయినటువంటి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ వ్యక్తులు వాణ్ణి లేపేశారు. అంటే ఒక దురంధర్ క్యారెక్టర్ అనుకోండి. కాబట్టి దానికి ప్రతీకగా, అంటే ప్రతీకార చర్యగా వీళ్ళు ఏం చేశారు అనంటే, ఈ దీపు చంద్ అనేటటువంటి ఒక హిందువుని ఎలా అంటే భయంకరంగా కొట్టి అతనిని చంపేసిన తరువాత అతన్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఒక చెట్టుకి వేలాడదీసి ఉరివేసి, శవాన్ని ఉరివేసి, అక్కడికి ప్రతీకారము తీరక ఆ శవం మీద పెట్రోలు పోసి నిట్ట నిలువుగా నిప్పు మంటలు అంటించి, అతి నీచాతి నీచమైనటువంటి, నీచం అనకూడదండి, అతి ఘోరమైనటువంటి ఆ పైశాచిక చర్య ఏదైతే ఉందో, ప్రపంచం మొత్తం ఈ రోజు భారతదేశానికి సమాధానం చెప్పే తీరాలి. మీరు అడగచ్చు, ప్రపంచం ఎందుకు సమాధానం చెప్పాలని? ఈ ప్రపంచం మొత్తం కొంతమందికి వత్తాసు పలుకుతుంది. ఈ ప్రపంచం తరపు నుంచి కొంతమంది వకాలత్తు పుచ్చుకొని సెక్యులరిజం పేరు మీద మాట్లాడుతూ హిందువులను అణిచివేస్తూ హిందువుల మీద ప్రపంచానికి ద్వేషం వచ్చేటట్టు చేస్తున్నారే, వాళ్ళందరి తరపు నుంచి కూడా ఈ ప్రపంచము ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇతగాడు ఎవరైతే ఉన్నారో, ఈ హాదీ అనేటటువంటి వాడు
ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇతగాడిని చంపింది ఇతను ఎలక్షన్స్ లో ఇతగాడు పోటీ చేస్తున్నాడు. రేపు ఫిబ్రవరిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ ఇతగాడిని ఎవరైతే పెంచి పోషించినటువంటి ఈ యూనస్ ఎవడైతే ఉన్నాడో వాడి పార్టీ నుంచి కూడా ఇతగాడికి టికెట్ ఇవ్వలేదు. కాబట్టి అతని ఇండిపెండెంట్ గా అతను పోటీలోకి దిగాడు. విపరీతమైనటువంటి తీవ్రవాద భావజాలం ఉండడమే కాక మత పిచ్చి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి అన్నమాట. మతోన్మాది. ఇక్కడ మనం ఏదన్నా ఒక చిన్న జై శ్రీరామ్ అనగా మతోన్మాది అని మాట్లాడతారు. మరి ఇలాంటి వ్యక్తులని ఏమంటారో వీళ్ళు ఈ మేధావులు చెప్పాలి. ఒక మేధావి మాట్లాడుతూ ఉంటాడు, అబ్బా గో బ్యాక్ అని. వాడు రారా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు నువ్వు. నీ సోదరుడు అక్కడ నీ హిందువు చనిపోయాడు కాదు, చంపబడ్డాడు. అతి కిరాతకంగా చంపబడ్డాడు. నీకు దమ్ముంటే అతన్ని ఆ హత్యాకాండ గురించి మాట్లాడరా. ఆ హిందూకి సంఘీభావం తెలుపురా, చూస్తాను. నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆ ఒక్క విషయాన్ని అడ్డం పెట్టుకొని అసలు అతన్ని ఎందుకంత కిరాతకంగా చంపారు అనంటే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భగవంతుడు అందరికీ సమానమైనటువంటి వాడు, అన్ని మతాలు సమానమే, అందరంకి కలిసి ఒకటే భగవంతుడు ఉన్నాడు, అందరం కలిసిమెలిసి ఉండాలని పోస్ట్ పెట్టడం ఆ హిందువు చేసినటువంటి తప్పిదము, ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదము. వాడు కాఫిర్కి ఎలాంటి శిక్షలు విధిస్తారో ఈ రోజు ప్రపంచం మొత్తం చూసినటువంటి సంఘటన, సాక్షిభూతమై నిలిచింది దీపు చంద్ యొక్క హత్య. దీనికి కొన్ని మీడియా సంస్థలు ఏం సమాధానం చెప్తారు, కొంతమంది ఎనలిస్టులు ఏం సమాధానం చెప్తారు, కొంతమంది సెక్యులరిస్టులు ఏం సమాధానం చెప్తారు, మనం వేచి చూడటం కంటే ఈ విషయంలో ఎంత భయంకరమైనటువంటి వాస్తవం ప్రపంచానికి చెప్తున్నారు అనంటే అక్కడ అతన్ని ఎలా చంపారో అదే విధంగా ప్రధానమంత్రి మోదీ గారి యొక్క బొమ్మ కాదు, ఆయన యొక్క ఫోటోని కూడా చెట్టుకు వేలాడతీసి అదే పని చేస్తున్నటువంటి ఈ మతోన్మాద దేశాలని మనం ఏం చెయ్యాలి? ఒకప్పుడు ఇదే బంగ్లాదేశ్కి ప్రాణభిక్ష పెట్టినటువంటి దేశం మనది. వీళ్ళకి ఒక సపరేట్ దేశాన్ని ఇచ్చి వీళ్ళ యొక్క మాన ప్రాణాలను కాపాడినటువంటి దేశము నా భరతమాత. ఈ రోజు అదే భరతమాత మీదకి ఈ ఉన్మాదులు, ఈ మతోన్మాదులు విచ్చలవిడితనంగా అతి భయంకరంగా విషం చిమ్మటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మన హిందువుల్ని ఎలా చేస్తున్నారనేటటువంటిది ఇది సాక్షిభూతంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం మాత్రం శరణార్థులండి. వాళ్ళు బంగ్లాదేశ్ లో అక్కడ చూస్తే హిందువు మీద ఈ విధమైనటువంటి దాడులు ఆ దీపు చంద్ మీద మాత్రమే జరిగిందా మై డియర్ ఫ్రెండ్స్? అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళల పట్ల వీళ్ళు ఎలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారంటే హిజాబ్ ధరించలేదని వాళ్ళని ఇళ్లల్లో నుంచి జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కింద పడేసి కాళ్లతో తన్నుతూ వాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుపుతున్నారు. ఒకసారి మళ్ళీ మనకి బెంగాల్ ఫైల్స్ సినిమా గుర్తు చేస్తుంది, యాక్షన్ డే గుర్తు చేస్తుంది ఈ రోజు మనకి. అరే ఎంతో మంది రోహింగ్యాలందరూ ఇక్కడికి వచ్చి మన హిందువులకి దక్కవలసిన వాటిలన్నిటికీ ఆధార కార్డులు పొంది ఈ సోకాళ్ళు దగుల్బాజీ స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకుల అండతోటి, ఇంకా ఎక్కువ చెప్పాలంటే కొన్ని ప్లేసెస్ లో విపరీతంగా ఈ రోహింగ్యాల సంఖ్య ఉంది. హైదరాబాద్, బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఉందా, తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ఉందా, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉందండి? గుంటూరు రైల్వే స్టేషన్ కి మీరు వెళ్ళండి. ప్రతిరోజు కొన్ని వేల మంది అపరిచితులు రైల్వే స్టేషన్ లో దిగుతున్నారు. కొన్ని వేల మంది. ఆ వేల మందికి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆశ్రయం ఇస్తున్నాడు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా కేవలం ఓట్ల కోసము, తను గెలవడం కోసము వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటు హక్కు కలిగించి గుంటూరులో ఆశ్రయం పొందుతున్నారు. ఇది ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి సమాచారం, అఫీషియల్ సమాచారం.
కనీసం గుంటూరులో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైనా దీని మీద దృష్టి పెట్టారా? హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైనా దృష్టి పెట్టారా? అలాగే యూపీలో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అనేటటువంటి ఒక మహాత్ముడు, మహానుభావుడు ఉన్నాడు కాబట్టి, మహానేత ఉన్నాడు కాబట్టి అక్కడ హిందువులు రక్షించబడుతున్నారు. ఇలాంటి వాళ్ళని తన్ని తరుముతున్నాడు. ఎస్ఐఆర్ రాగానే అందరూ ఎందుకు వణుకుతున్నారు? ఈ రోజు ఒక రాష్ట్రంలోనే 50 లక్షల మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉన్నారు. ఎందుకు వచ్చారండి? అక్కడ తినడానికి తిండి లేదు, కనీసం చెయ్యడానికి పని లేదు, కూటికి గతి లేక వచ్చినటువంటి వీళ్ళు అక్కడ ఆ దేశంలో వాళ్ళు సృష్టించేటటువంటి అరాచకం చూడండి. వాళ్ళ పరిస్థితి ఇది. కూటికి గతి లేదు. కానీ మన హిందువుల మీద చేసేటటువంటి దౌర్జన్యాలు, నేను మై హంబల్ రిక్వెస్ట్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, దయచేసి ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ద్వారాలు తెరవండి సార్. దయచేసి మన వాళ్ళని మన దేశాల్లో రక్షణ కలిగించండి. ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొని వచ్చి పునరావాసం మన దేశంలో కలిగించండి. ఇక్కడ ఉన్నటువంటి సో కాల్డ్ జనాలకి, ప్రజాప్రతినిధులకు కూడా నేను చెప్తున్నాను, హిందుత్వం అని మాట్లాడేటటువంటి వాళ్ళకి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూ? కానీ నరమేధం అక్కడ జరుగుతుంటే ఎక్కడ ఎవరు ఎంతమంది మాట్లాడిన నాయకులు ఎవరున్నారు? ఎవరన్నా ఒక్క నాయకుడన్నా మాట్లాడతాడేమోనని చూస్తున్నాను. ఇప్పటి వరకు ఖండించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నాకైతే కనిపించలేదు ఈ నిమిషం వరకు కూడా ఒక్క రాజకీయ నాయకుడు. ఒక హిందువుని అంత దారుణంగా ఇది చేస్తే ఖండించిన రాజకీయ నాయకుడిని ఒక్కడిని చూపించండి. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఎంపీలు ఎంతమంది ఉన్నారు? కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు? నిన్నగాక మొన్న గెలిచిన సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు? చెప్పండి. నీ హిందువుకి నువ్వు సపోర్ట్ ఇచ్చే హిందువు ఎవడండి ఇక్కడ? అరే, నీకు నువ్వు సపోర్ట్ చేయకపోతే ఈ రోజు నువ్వు నీ ఉనికి రేపొద్దున ఇదే విధంగా తయారవుతుంది, ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకు అనంటే వాడు నీ సోదరుడు. ఎవరైతే ఈ దీపు చంద్ ఉన్నాడో ప్రతి ఒక్క హిందువులోనూ దీపు చంద్ ఉన్నాడ్రా ఈరోజు. అమ్మ, ప్రతి ఒక్క అక్కడ హిజాబ్ వేసుకోలేదని కాళ్లతో తంతు జుట్లు పట్టుకుని లాక్కొస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి, దౌర్భాగ్యుల చేతిలో బలవుతున్నటువంటి ప్రతి ఆడపిల్ల మనలోనే ఉంది. ఆలోచిస్తున్నారా? కనీసం ఆలోచించాలని ఏ ఆడబిడ్డకైనా అనిపించిందా? ఏ మగాడినని మీసం మెలేసుకుని తిప్పేవాడికైనా కించిత్తైనా ఆలోచన ఉందా? అడుక్కు తినే స్థితిలో ఈ దేశానికి వచ్చి ఓటర్లుగా మారి రూలర్లు అవుతున్నారు. రేపు పొద్దున మన పరిస్థితి ఏంది అర్థమవుతుందా? ఓరేయ్, నీకే చెప్తున్నా, గో బ్యాక్ గా. ఇంకొక్కసారి గనక వెనకేసుకొచ్చినావో బిడ్డ, మా హిందూ సైనికులే ఉరికిచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒరే, గై గై గైమని అరిస్తే పారిపోయి వెళ్ళేవాళ్ళు ఎవ్వడు లేడు రాయడా. అరుస్తున్నావు కదా, బోల్డ్ అరిచినావు కదా, ఏం పీకినావు? నిన్ను తగలబెట్టే రోజు రాకుండా నువ్వు చూసుకో. ఎలాంటి వాళ్ళు మన బంధువులండి, వాళ్ళు మన సోదరులండి, వాళ్ళు మనవాళ్ళండి. ఎవడ్రా నీవాడు? ఎవడ్రా? ఇవాళ దీపు చంద్ నీవాడు కాదా? అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్లో ఆ ఆడపడుచులు నీ ఆడపడుచులు కాదారా? మాట్లాడవే. మాటలు రావడం లేదా? లేకపోతే రాసి పంపలేదా ఎవరు నీకు? ఇంకా ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను అడుగుతున్నాను, ఎవరు చెప్పాలి ఈరోజు సమాధానం? పుంకాలుగా మాట్లాడతారు కదా, గంటలు దొర్లుతాయి కదా. ఈరోజు ఈ సంఘటన గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడాలి? ఒక ఇస్లామిక్ కంట్రీ కింద ప్రకటించుకోవడానికి వాళ్ళు హిందువుల మీద జరుపుతున్నటువంటి దౌర్జన్యము, అఘాయిత్యము, అత్యాచారాలు, దహనకాండలు జస్ట్ బోర్డర్లోనే ఉన్నాయి. బోర్డర్ దాటి ఇప్పటికే కొన్ని లక్షలు ఈ దేశంలోకి వచ్చేసాయి. ఎవరు ఆపుతారు? ఆపే దమ్ము ఎవడుకుంది? మనకే ఉంది. మనమే తిరగబడాలి. ప్రతి హిందువు తిరగబడాలి.
ప్రతి సనాతనుడు తిరగబడాలి. ప్రతి సనాతనుడు ఒక సైనికుడు అవ్వాలి. మనల్ని మనమే రక్షించుకోవాల్సినటువంటి స్థితి ఈరోజు మన ముందుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ దేశానికి వచ్చి మన మీదే దౌర్జన్యం చేస్తూ ఇక్కడ నర రూప రాక్షసుల్లాగా తయారు చేస్తున్నది ఎవరు? చేతగాని మనమా, చేవజచ్చి ఇక్కడ పొట్ట చేత్తో పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళ? ఆలోచించాల్సినటువంటి అవసరం ఓ హిందూ నీకు, నాకు, మనందరికీ కూడా ఉంది. ఈరోజు ఇంత భయాంకరమైనటువంటి పైశాచికమైనటువంటి సంఘటనలు ఎంతమందిని ఎందుకు గొంతు పెగిలిచ్చి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ధైర్యం చేయలేకపోతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై.